ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీజేపీ తాండూరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాలలో దసరా హాలిడేస్ కోసమని చివరి వర్కింగ్ డే జరుగుతుంది. దాని సందర్భంగా మన బతుకమ్మని పురస్కరించుకొని ప్రీ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బతుకమ్మని 9 రోజులు మన తెలంగాణలో ప్రత్యేకంగా 9 రోజులు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంగిలిపుల బతుకమ్మ అని చెప్పి, సద్దుల బతుకమ్మ, వేపాకుల బతుకమ్మ, ఈ విధంగా అలిగిన బతుకమ్మ, ఈ విధంగా 9 రోజులు వివిధ పేర్లతో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇందులో మనం బతుకమ్మ ప్రిపేర్ చేయడంలో రకరకాల పువ్వులను, ఆకులను ఉపయోగించడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన పువ్వులు తంగేడు, గునుగు. ఇవి నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది, శుభ్రపరచడం జరుగుతుంది. ఈ కాలం అంటే ఒక వెదర్ మారుతున్న సందర్భంలో అనేక రకాలైన వ్యాధులు, అంటువ్యాధులు రావడం జరుగుతుంది. దానిని నిరోధించడం కోసము సైంటిఫిక్ పద్ధతి లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా 9 రోజులు పండుగలాగా చేసుకొని ఆడుకొని ప్రతిరోజు వీటిని నిమజ్జనం చేయడం ద్వారా, వాగులలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు అనేది శుద్ధి జరిగి జనాలకు మంచినీరు అందడం జరుగుతుంది. ప్రధానమైన కారణం ఇదే ఉద్దేశము ఈ పండుగ చేసుకోవడానికి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.